వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో చిట్టి చిలక చిన్ని మొలక అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. స్టైలిష్ లుక్ లో మాత్రం కింగ్ లా ఉన్నారు నాగార్జున. మన టీవీలో హౌస్ లో ఏం జరుగుతుందో చూద్దామంటూ భరణి తనుజల ముచ్చట్లను చూపించారు. నీ గురించి నువ్వు ఆడు, ఇది నా గేమ్, నాకు నచ్చినట్టు నేను ఆడతాను, నీకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా, ఎప్పటిలాగే ఉండు, కానీ గేమ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నీ కోసం నువ్వు ఆడు. నీకు ముందు నుంచి ఎవరు సపోర్ట్ చేశారో ఆలోచించు, నీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటో నీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నా అని కూతురిలా నచ్చ చెప్పారు భరణి. ఆ తర్వాత ప్రతి వారం లాగే స్పాన్సర్స్ టాస్క్ జరిగింది. ఈ పూర్తి ఛాలెంజ్ లో తనుజ టీం గెలిచింది. ఆ తర్వాత ఆడియన్స్ తో మాట్లాడారు నాగార్జున. ఇక యూకే నుంచి వచ్చిన తెలంగాణ అమ్మాయి శృతి అయితే అల్లాడించేసింది. వీకెండ్ లో మీరు వచ్చి వాళ్ళని తిడుతుంటే నాకు మస్తుగా అనిపించింది అని చెప్పింది. తన ఫేవరెట్ ఇమాన్యుయల్ అని, నచ్చనిది భరణి అని చెప్పింది. బంధాలు పెట్టుకొని తనతో ఎవరు బాగుంటే వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నారు, బంధాలు పెట్టుకొని వాళ్ళతో తోసేస్తున్నారు. మొన్నటి గేమ్ లో శ్రీజాని కూడా అలాగే తోసేశారు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. కొత్త కెప్టెన్ కళ్యాణిని అభినందించారు నాగ్. అసలు నువ్వు ఉంటావో లేవో అనుకున్నా, ఇప్పుడు కెప్టెన్ అయ్యి గోల్డెన్ స్టార్ తీసుకున్నావంటూ ఆకాశానికి ఎత్తేశారు నాగ్. ఈ స్టార్ నేను కాదు, తనుజ పెడితే బాగుంటుంది సార్ అని అన్నాడు ఇమ్ము. దాంతో నాగ్, తనుజ, రామ్మ కళ్యాణ్ కి గోల్డెన్ స్టార్ పెట్టు అని అన్నారు. దాంతో తనుజ వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే హ్యాపీనా అని అన్నాడు పులిహోర రాజా కళ్యాణ్. వీడు మాత్రం తనుజతో పులిహోర కలపడానికి అసలు గ్యాప్ ఇవ్వడమే లేదు. అక్కడ స్పేస్ లేకపోయినా కూడా అడిగి మరీ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత తనుజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పర్సనల్ గా మాట్లాడారు నాగార్జున. నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావు, కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన వీడియో ఒకటి చూపిస్తున్నా, అది మనిద్దరి మధ్యనే ఉండాలి అంటూ డీమోన్ పవన్ చేసిన కక్కుర్తి పనిని వీడియోలో చూపించారు నాగ్. వీడియో చూసావు కదా, అందులో నీకు ఏం కనిపించింది అని తనుజని అడిగారు నాగ్. అతను కాలితో ఎటువైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపిస్తున్నాడు సార్ అని అన్నది. దాంతో నాగార్జున, కరెక్ట్ గా చెప్పావు, నువ్వు నాన్న నాన్న అని బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడు అని డెమోన్ పవన్ క్లియర్ గా కళ్యాణ్కి చూపించాడు. కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకున్న తర్వాత కళ్యాణ్ లైట్ ఎవరిది ఆరిందో చెప్పాడు. ఈ విషయం నీకు పవన్ కానీ కళ్యాణ్ కానీ చెప్పారా అని అడిగారు నాగ్. లేదు సార్, వాళ్ళు చెప్పలేదు అని అన్నది తనుజ. గెలవడం ముఖ్యమే తనుజ, ఎలా గెలిచామనేది ముఖ్యం. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో, ఎవరు ఏంటో మర్చిపోకు, నీ ఆటని దీన్ని బట్టి మార్చుకో అని అంటూ తనుజ కళ్ళు తెరిపించారు నాగార్జున. ఆ తర్వాత తనుజకి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఎవరితో అయినా ఈ గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటావా అంటే నాకు నేను పెట్టుకుంటా సార్ అని తన గోల్డెన్ స్టార్ ని తనే పెట్టుకుంది తనుజ. ఆ తర్వాత బెడ్ టాస్క్ లో తనుజ చేసిన మిస్టేక్ ని గుర్తు చేశారు. ఆ తర్వాత దివ్య, నిఖితకి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చేశారు నాగార్జున. ఇమ్ముతో ఆ స్టార్ ని పెట్టించారు. ఆ తర్వాత భరణికి గోల్డెన్ స్టార్ ఇస్తూ ఎవరితో పెట్టించుకుంటావ్ అని అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా దివ్య పేరు చెప్పాడు భరణి. దాంతో నాగ్ తనుజ అని పిలిచి, నువ్వు ఫీల్ అవుతావు, మీ నాన్న దివ్యతోనే గోల్డెన్ స్టార్ పెట్టించుకుంటున్నారు చూసావా అని ఫిట్టింగ్ పెట్టేశారు. తనుజకి నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వేసింది. బెడ్ టాస్క్ లో శ్రీజాని తోసేయడం కరెక్టా? డెమాన్ పవన్ తో జరిగిన తోపులాటలో ఎవరు కాలు ముందు పెట్టారు అని అడిగారు. ఈ రెండు విషయాల్లో నాదే మిస్టేక్ సార్, స్వార్థంగా ఆలోచించాను అని ఒప్పుకున్నాడు. దాంతో నాగార్జున, ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు, మా దృష్టిలో నుంచి కూడా కిందకి పడ్డావు అని చురక వేశారు. ఆ తర్వాత పవన్ భరణిల వీడియో చూపించి సంచాలకుగా ఉన్న ఫ్లోరాకి క్లాస్ స్పీకర్, చూడు భరణి, ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడో నువ్వు కూడా అన్ని చేస్తున్నావు. మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలి కానీ మనకి నచ్చిన ప్లేయర్ కాదు. అలాంటప్పుడు శ్రీజ ముందుకు వెళ్ళాది కదా, నీ వల్ల ఆమె వెళ్ళకపోయిందంటే అది నీ మిస్టేక్ వల్లే కదా. నువ్వు ఆడిన తీరు తప్పు, వారమంతా తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు. ఆ తర్వాత రాము రాథోడ్ని లేపి చప్పట్లు కొట్టారు నాగ్. కెప్టెన్ గా ఇరగొట్టావు, సంచాలకుగా ప్రతి నిర్ణయం కరెక్ట్ గా తీసుకున్నావు, అందరితో మంచిగా పనులు చేయించావు. నాకైతే ఇప్పటి వరకు ఈ హౌస్ కి నువ్వే బెస్ట్ కెప్టెన్, నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేశారు నాగ్. ఆ తర్వాత గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున. ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు కూడా గట్టిగా చెప్పు, నువ్వు అనుకున్న దానికి నిలబడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు,
ఎక్కడ వరకు వచ్చావో మర్చిపోకు అని విలువైన సలహా ఇచ్చారు నాగార్జున. ఆ తర్వాత బెలూన్ టాస్ గురించి డిస్కషన్ మొదలైంది. సంచాలక్గా ఉన్న ఇమ్మాన్యుయల్ ని లేపి ఆ గేమ్ మెయిన్ రూల్ ఏంటి అని అడిగారు. బెలూన్ గాలిలో ఉండాలి సార్, కానీ వీళ్ళు తెలివిగా పక్కన పెట్టి ఆడారు అని చెప్పాడు. ఆ టైంలో ఆ కన్నింగ్ గేమ్ ఆడిన కక్కుర్తి జంట రీతు, డమాల్ పవన్లు దొంగ చూపులు చూస్తూ కనిపించారు. సంచాలక్గా నువ్వు ఫెయిల్ అవ్వావు. గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయల్. ఎస్వి కృష్ణారెడ్డి గారి పవర్ఫుల్ డైలాగ్ చెప్పనా? భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించాడు. బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి సంచాలక్ని సృష్టించాడు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయకపోతే ఆటగాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు నాగార్జున. ఆ తర్వాత సంచన, ఫ్లోరాలకు బ్లాక్ స్టార్లు ఇచ్చారు. మీరు బెలూన్ గేమ్ ని పర్ఫెక్ట్ గా ఆడారు, కానీ మీరు ఎమోషనల్ గా డౌన్ అవుతున్నారు. మీ గురించి మీరు పోరాడటం లేదు. ఆటలో ఆడ మగ ఉండదు. ముందు ఫైట్ చేయండి, గెలుపు దానంతట అదే వస్తుంది. నువ్వు దొంగలా ఉండకు, దొరలా ఉండు అని సంజనాకి హితబోధ చేశారు నాగార్జున. ఇక బెస్ట్ కెప్టెన్ అన్న రాముపై కంప్లైంట్ చేసింది సంజన. అతను భరణి గారికో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంతో ఆయనకి మెడికల్ ఇష్యూ ఉందని లోపలికి పంపించాను అని చెప్పాడు రాము. ఆ తర్వాత శ్రీజాని లేపి నిన్ను రీతు టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నావా అని అడిగారు నాగ్. ఎస్ సార్, ఖచ్చితంగా చాలా సార్లు నన్ను టార్గెట్ చేస్తుంది. సుమన్ అన్న నాతో ఫెయిర్ గా ఉంటే అతని దగ్గరకు వెళ్ళి ఆమెతో ఎందుకు ఫెయిర్ అయ్యావు అని అడిగింది. నాతో తనకి ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. నేను కూర్చున్నా వెళ్ళిపోతుంది, నా పక్కన ఎవరు కూర్చున్నా తీసుకొని వెళ్ళిపోతుంది. పోనీ పవన్ వల్లే తను నన్ను టార్గెట్ చేస్తుందా అని అతన్ని కూడా అడిగాను అని చెప్పింది శ్రీజ. అప్పుడు శ్రీజ వైపు చూసింది, మింగేసినట్టుగానే చూసింది రీతు. ఏంటి రీతు, టార్గెట్ చేసావా అని అడిగారు. అబ్బే అదేం లేదు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటూ తనలోని ఉత్తమ నటిని బయటకు తీసింది రీతు. ఓ అవునా, మరి సుమన్ దగ్గరకు వెళ్ళి శ్రీజతో ఎందుకు ఫెయిర్ అయ్యావని ఎందుకు అడిగావు అని అడిగారు నాగార్జున. నేను అడిగానా అన్న అంటూ సుమన్ ని అడిగింది రీతు. అడిగావు కదా అని సుమన్ చెప్పడంతో నాకైతే గుర్తులేదు అని అన్నది. ఒకవేళ అడిగినా అందులో తప్పేముంది సార్ అని మళ్ళీ ప్లేట్ తిప్పేసింది రీతు. దాంతో నాగార్జున నీకు రాముకి ఓ ఆయుధం ఉంది, చేయాల్సిందంతా చేసేసి నాకు గుర్తులేదని అంటారు. కట్ అయింది నీ హెయిర్ మాత్రమే రీతు, నీ మెమరీ కాదు, కూర్చో అని కన్నింగ్ రీతుకు క్లాస్ పీకారు నాగార్జున. ఆ తర్వాత ఫుల్ టాస్క్ లో సుమన్ శెట్టి తప్పు చేయలేదని వీడియోతో నిరూపించారు నాగార్జున. ఎప్పుడు కోప్పడిన వాడు కోప్పడ్డాడంటే ఆ మనిషి తప్పు చేయలేదనే కదా. అలగడం తెలియని అజాత శత్రువు అలిగితే ఎలా ఉంటుందో నువ్వు కోప్పడితే అలా ఉంది. నువ్వు నిజంగా సపోర్ట్ తీసుకున్నావా అని అడిగాడు నాగ్. లేదు సార్, నేను తీసుకోలేదు సార్, కానీ వాళ్ళంతా నా తరపున మాట్లాడలేదు అని అన్నాడు సుమన్. ఆ తర్వాత కంత్రి జంట రీతు, పవన్లను నిలబెట్టి కడిగేశారు నాగార్జున. ఏం చెప్పును మీ ఇద్దరికి? బెలూన్ టాస్క్ లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతు నీకు. నువ్వు సరిగ్గా ఆడే వాళ్ళని కూడా చెడగొట్టావు. ఊదుతూ గాల్లో ఉంచాలని చెప్తే నువ్వు పక్కన వేసేస్తే అది గాల్లో ఉన్నట్టే. నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే ఆడారు అని నాగార్జున అంటే, లేదు సార్, నేను సంచాలక్ని అడిగాను సార్ అంటూ బొక్కడం స్టార్ట్ చేసింది రీతు చౌదరి. ఆ రోజు మాత్రం 1000% నేను పక్కకి వేయలేదని వాదించింది రీతు. ఇప్పుడు మాత్రం నేను అడిగాను, తొడిగాను అంటూ నక్క చిత్తు వేషాలు వేసింది. తప్పు మొత్తం సంచాలక్దే అంటూ వాళ్ళ మీదకి తోసేసింది. ఓ పక్క రాము ఫౌల్ గేమ్ అని అరుస్తున్నా అతని మాట వినిపించుకోకుండా శపథాలు చేసిన రీతు ఇప్పుడు మాత్రం తప్పు మొత్తం సంచాలక్దే అంటూ వాళ్ళ మీదకి తోసేసింది. ఓ పక్క రాము ఫౌల్ గేమ్ అని అరుస్తున్నా అతని మాట వినిపించుకోకుండా శపథాలు చేసిన రీతు ఇప్పుడు మాత్రం తప్పంతా సంచాలక్దే అని వాళ్ళపైకి నెట్టేసింది. దాంతో ఇమ్మాన్యుయల్, లేదు సార్, మేము ఏం చెప్పలేదు, నా హైట్ అడ్వాంటేజ్ వల్ల వేయగలిగాను అని చెప్పింది. ఇప్పుడు ఇలా చెప్తుంది, అక్కడికి రాము కూడా దొరికిపోతావు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అని అన్నాడు ఇమ్మాన్యుయల్. మొత్తం విన్న నాగార్జున వీళ్ళిద్దరికి బ్లాక్ స్టార్లు ఇవ్వమని కళ్యాణ్ కి చెప్పారు. చూసావా కళ్యాణ్, ఏ ఇద్దరైతే నీకు సపోర్ట్ చేయలేదని అన్నావో వాళ్ళిద్దరికి ఇప్పుడు నువ్వు బ్లాక్ స్టార్ పెట్టావు. నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకున్నావు. వాళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు, నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు. ఆడితే ఆట మారిపోతుంది అంటూ హితబోధ చేశారు నాగార్జున. సో ఇదండి ఇవాల్టి బిగ్ బాస్ అప్డేట్స్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనేనండి మహామాక్స్.